భరతమాత కన్నీటి కమలం పూసింది. చిత్తూరు జిల్లా బికోట మండలంకు చెందిన బీజేపీ నాయకురాలు శ్రీమతి కవితా రాజు గారు చిత్తూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా బికోటలోని తేజ కళ్యాణ మండపంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి కండ్రిక ఉమా గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మరియు రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఉషారాణి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గౌనివారి విజయ్ కుమార్ మరియు జిల్లా కార్యదర్శి జిఆర్ ప్రభాకర్, తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, బికోట మండలం అధ్యక్షుడు సోమశేఖర్, జిల్లా కార్యదర్శి కించారెడ్డి, అరుణ, ప్రమీలారెడ్డి, శోభా, కల్పన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय। भारत माता की वंदे वंदे। చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళలు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నాకు పదవి ఇచ్చే సంవత్సరం అయింది. దానికి కారణం అంటే మన జిల్లా అధ్యక్షుడు జగదీష్ నాయుడు గారు, జిల్లా సెక్రటరీ మన విజయ్ గారు, అల్లూరు శ్రీనివాస్ గారు నా పైన నేను ఈ కార్యక్రమం చేస్తానో లేదా నేను బయటపడతానో నా పైన ఎంతో నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చారు. దాన్ని నేను ఏ మంచిగా లేకుండా నా శక్తి అనుసారం నేను చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో ఉండేది మనకైతే ఒక గర్వకారణంగా నేను భావిస్తాను. దీంతో ఒక కార్యకర్తగా నన్ను ఉండాలని నేను చాలా ఇష్టంగా ఉన్నాను. ఆయన కూడా నా పైన నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీ భారతీయ జనతా పార్టీ వచ్చింది. మనకి భారతీయ జనతా పార్టీలో మొదటిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన చెప్పిన ఒక మాట నాకు ఎప్పుడు గుర్తుంటా ఉంటుంది. అది హిందీలో ఉంటుంది, నేను చెప్తాను. अटल बिहारी वाजपेयी जी ने कहा था, ये भारत का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है। अटल जी ये कहा है, ये वंदन की भूमि है, ये वंदन की धरती है, अभिनंदन की धरती है, दर्पण की भूमि है, ये दर्पण की भूमि है। इसकी नदी नदी में हमारे लिए गंगा है, इसकी कंदर कंदर में हमारे लिए शंकर है। हम जिए तो इस भारत के लिए, हम मरेंगे तो इस भारत के लिए। और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगा, ఏం వస్తుంది? భారత్ మాతాకి జై అంటే మనము ఈ భూమిలో ఇండియాలో ఉండేటప్పుడు మన ప్రతి నదిలో అన్ని కూడా మనకి గంగా దేవి ఉంటుంది. మన ప్రతి రాయి కూడా మన సనాతన ధర్మైన మనం శంకర్ని తెలుసుకుంటాము. మన ఈ దేహమే మన సనాతన ధర్మము. మనం చనిపోయిన తర్వాత మన హస్తీలు కూడా మన గట్టిలో కలిస్తే అది ఏమని చెప్తుంది అంటే భారత్ మాతాకి జై అని చెప్తుంది అని ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి చెప్పారు. ఇలాంటి ఒక భారతీయ జనతా పార్టీలో మనం ఉన్నాము, ఒక కార్యకర్తగా ఉండము అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎంతో గౌరవించాల్సిన విషయం. మన నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు ఎంతో సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధిని చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఎన్నో దేశాలు యుద్ధాలతో పట్టుకొని కనీసం తిండి లేక బయట దేశాల్లో ఎన్నో పెట్రోల్ బంకులు క్లోజ్ చేశాయి. తినే పాకిస్తాన్ అటువంటి దేశాలు తిండి లేక ఎంతో అవస్థ పడుతున్నారు. కానీ మన భారతము ఇంత సూక్ష్మంగా ఉంది అంటే దానికి కారణం మన నరేంద్ర మోదీ గారు. అలాంటి వాళ్ళ పరిపాలన మనం ఉన్నాము అంటే అది మనకి ఎంతో ఒక అదృష్టంగా మనం భావించాలి. ఇలాగే భగవద్గీతలో చెప్పాలన్న ఒక వర్డ్ ఉంది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృత్య ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడు యుగంలో అవినీతి అన్యాయం అక్రమం ఎక్కువగా జరుగుతుందో అప్పుడు
మన శ్రీకృష్ణుడు నేను జన్మ ఎత్తి వస్తానన్నాడు. అలాంటి ఒక మహాపురుషుడే మన నరేంద్ర మోదీ గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు అని మనము ఈ సందర్భంలో చెప్తున్నాను. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన మన రాష్ట్ర జిల్లా అధ్యక్షులు జగదీష్ అన్నకి, గౌనివారి విజయ్ వారికి, అట్లూరు శ్రీనివాస్ గారికి, ఇంకా వచ్చిన సర్వానంద, మండల అధ్యక్షుడు సోము, బంగారెడ్డి గారికి అందరికీ నా ఒక అభినందన తెలుపుతున్నాను. నాకు ఇంకా ఎక్కువ మాట్లాడే సరిగా రాదు, ఇప్పుడు నేర్చుకుంటా అన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు. భరతమాత కన్నీటి కమలం పూసింది. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నమస్కారం. ఇంతమంది చేరడము చాలా సంతోషదాయకము. విషయాలన్నింటి మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. సీనియర్ నాయకులు జిఎం సుబ్బన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఏ భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. కాకులన్నీ ఏకమై కావుమన్నవి, కోకిలమ్మ కూతనే ఆపకున్నవి. దేశమాత సేవలో త్యాగజీవివి, సరిహద్దు యుద్ధములో సమరజీవివి. కాకులన్నీ ఏకమై కావుమన్నవి, కోకిలమ్మ కూతనే ఆపకున్నవి. దేశమాత సేవలో త్యాగజీవివి, సరిహద్దు యుద్ధములో సమరజీవివి. ఏ భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. నల్లదనం వెలికి తీయ నడుము గట్టినవు. ఇంతవరకు ఎవరు ఇవ్వనంత ప్రత్యేక హోదా కూడా ఉంటే కూడా ఇవ్వనంత డబ్బు ఆంధ్రప్రదేశ్కి లభించింది. ఇటువంటి అనేకమైన మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నరేంద్ర మోడీ గారు మనకి అనేక మేలు చేస్తున్నారు. దాంతోపాటు ఈరోజు మన ఈ మధ్య ఆయన తెలంగాణ వచ్చారు, హైదరాబాద్కి వచ్చి ఆయన కొన్ని 7 విషయాలు చెప్పారు. అందులో ఏంటి, ఆడవాళ్ళు సంవత్సరం బంగారు పని ఉంటే చాలా మంది ఆ మహిళలకు బాధ అయిపోయి ఉంటుంది. ఏదబ్బా మోడీ గారు బంగారం కొనంటున్నారు. దాని తర్వాత ఏమన్నారు, మీరు వంట గ్యాస్ జాగ్రత్తగా వాడుకోండి, వంట నూనె జాగ్రత్తగా వాడుకోండి, ఫెర్టిలైజర్స్ జాగ్రత్తగా చేసుకోండి, విదేశాలు ఒక సంవత్సరం వెళ్ళకండి. ఇటువంటివి మనకు చెప్పారు. మనకంతా కొంచెం సగం మోడీ గారి పరిపాలన మాకు ఇట్లా చెప్పారు ఏంటప్ప అని. కానీ మనకు తెలియని విషయం ఏమంటే, మనమంతా ఏం చేస్తున్నాం, బంగారం లేడీస్కి అందరికీ ఇష్టం, మనకు కూడా చాలా ఇష్టం. బంగారం కొనుక్కుంటాము, మన బీరువాలో పెట్టుకుంటాము. ఈ యొక్క సంపద అంతా ఏం చేస్తున్నాం, మనము
బంగారం రూపంలో పెట్టేస్తున్నాం. కానీ ఈ బంగారం మనకందరికీ సరిపోయేంత బంగారం ఇండియాలో లభించడం మనం ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నాం? బయట దేశాల నుండి ఎక్కువ డబ్బు పెట్టి తెచ్చుకుంటాం. దానివల్లే ఇంతకుముందు సవర్ బంగారం, గ్రామ బంగారం ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత అయిపోయింది. ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుంది? మన దేశానికి వెళ్ళకుండా బయట దేశాలకు వెళ్ళిపోతుంది. అందుకని మోడీ గారు ఏం చెప్పారంటే, ఈ బంగారం మనం వ్యామోహంతో మనం కొంటుంటే మన డబ్బునంతా బయట దేశాలకు ఇచ్చి వాళ్ళ యొక్క డాలర్ విలువను పెంచుతున్నాము. కాబట్టి మనము ఆ వ్యామోహాన్ని కొంచెం తగ్గించుకొని 1 సంవత్సరం రోజులు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పెంచుతూ పోతున్నారు మన యొక్క దీన్ని చూసి. అందువల్ల మనమే ఆ విధంగా ముఖ్యంగా తర్వాత వంట గ్యాస్ మీకు అందరూ తెలుసు. మన ఇంట్లో పొదుపు ఎవరన్నా చేయాలి అంటే మహిళ ద్వారానే అవుతుంది. ఏ ఇంట్లో మీరు చూడండి, మహిళ పొదుపుగా చేస్తూ ఆ ఇల్లు సస్యశ్యామలంగా చాలా హ్యాపీగా ఉంటారు. ఎంత మొమ్మడైనా వాళ్ళు ఎంత చదువుకొని ఎంత పొజిషన్ లో ఉన్నా భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. తద్వారా ఇప్పుడు ముఖ్యంగా ఈ వంట గ్యాస్ వంటి నూనె పైన పూర్తి వివరంతో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కావచ్చు, అలాగే కార్యక్రమం యొక్క స్వరూపం గురించి కూడా కావచ్చు, మన ముఖ్య అతిథులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంటిలో ఉమాప గారిని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఉషారాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోమశేఖర్ గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి ఉమా మేడం గారికి, ప్రధాన కార్యదర్శి జిల్లా విజయ్ కుమార్ గారికి, మహిళా మోర్చా అధ్యక్షురాలు కవిత గారికి, ప్రభాకర్ గారికి, అలాగే సుబ్బన్న గారికి, బంగారెడ్డి గారికి నా నమస్కారాలు. ఈ సభకు విచ్చేసినటువంటి మన బీజేపీ కార్యకర్తలకు, ఇతరమైనటువంటి సభ్యులకు కూడా నా వందనం. ఈ కార్యక్రమాన్ని మనము జయప్రదం చేసుకోవడానికి సహకరించినటువంటి మన సహచరులకు కూడా మరొకసారి నమస్కరిస్తున్నాను. ఈరోజు మన భారతదేశంలో కాంగ్రెస్ పాలనలో విసిగిపోయినటువంటి మన ప్రజలకు 12 సంవత్సరాల సుపరిపాలన అందించినటువంటి మోడీ గారి ప్రభుత్వం వల్ల మనకి మహిళలకు ప్రత్యేకంగా ప్రతి పథకాన్ని కూడా మనకి అందజేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి నమస్కరిస్తున్నాను. ఈ పొదుపు అనే విషయంలో గ్యాస్ వంట అనేది ఖర్చులతో విసిగిపోయినటువంటి మహిళలకు గ్యాస్ వచ్చిన తర్వాత ప్రతి మహిళ కూడా ఎంతో సుఖపడినట్లు, ఈ బాధను మనం కట్టెల్లో వంట చేసి విసిగిపోయినటువంటి మనకు సహకరించినటువంటి ఈ ప్రభుత్వానికి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విషయంలోనూ మనము ఈ గ్యాస్ అనేదే కాకుండా 12 సంవత్సరాల సుపరిపాలనలో మహిళలకు కాకుండా ఇతరులకు కూడా, రైతుకు కూడాను మంచి సహకారం అందించినటువంటి ప్రభుత్వాన్ని నమస్కరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి